నమస్తే. నేను మీ సతీష్. గడిచిన 5 ఏళ్ళు వైసీపీ నాయకులు ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకుంటూనే, పెద్ద ఎత్తున స్కామ్‌లకు కూడా తెరదెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించి మరొక స్కామ్ ఏదైతే గనక దేవుడి భూముల్ని కూడా కాజేశారు అనేటువంటి ఒక కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి పైకి మాత్రం పారదర్శకమైనటువంటి పాలన, మాకంత నీతివంతులు లేరు అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికేటువంటి వైసీపీ నాయకుల చిట్టా ఒక్కొక్కటి బయటకొస్తున్న ఈ క్రమాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంకటరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మా ప్రభుత్వం చేసినంత పారదర్శకమైనటువంటి పాలన దేశంలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు అనేది వైసీపీ నాయకులు చేసుకునే ప్రచారం. కానీ ఈ రోజున ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అవినీతి కుంభకోణం బయటకు వస్తా ఉంది. ఇక తాజాగా పేర్ని నానికి సంబంధించి ఏదైతే గనక దేవుడి భూములు కాజేశారు, వాటిని కూడా కారు చౌకగా కొట్టేశారు అనేటువంటి ఈ కుంభకోణం, మరి వీళ్ళ మాటలకి చేసిన చేష్టలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా చూడాలి? వైసీపీ నాయకులు కుంభకోణం చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ మనం చేసి ఉంటే దాని గురించి ప్రత్యేకంగా ఆశ్చర్యపడే పని అయితే లేదు. నిజంగా ఎవరన్నా ఆ పార్టీలో ఉండి కుంభకోణాలు చేయకపోతే వాళ్ళు అసమర్థుల కింద లెక్క. ఎందుకంటే అందిన కాడికి దండుకోవటం, అవసరమైతే దౌర్జన్యం చేయటం, అడ్డు వచ్చిన వాళ్ళని కారాగారంలో పెట్టడం, లేదంటే భౌతికంగా లేకుండా చేసైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించుకున్నారు 5 సంవత్సరాల్లో చాలా వరకు ఆంధ్ర రాష్ట్రంలో. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఈ బందరు అంటే మచిలీపట్నంలో ఏదైతే రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు కాదు పడింది పునాది. 2007లోనే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పేర్ని నాని ఆ యొక్క ఆలయానికి సంబంధించి దూపదీప నైవేద్యాలకు సంబంధించి కొరత ఉంది కాబట్టి వేలం వేస్తున్నామని చెప్పని ప్రచారం చేయించుకొని ఏదైతే 5 ఎకరాల చిల్లర వేలం వేయించారో దాంట్లో హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయి కాబట్టి చాలా ఇబ్బంది అని చెప్పని వాళ్ళ మనుషుల చేతే ప్రచారం చేయించి సహజంగానే శాసనసభ్యుడు, రెండోది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి చాలా వరకు ఎవరన్నా పాడుకోవాలనుకున్న వాళ్ళు కూడా దూరంగానే ఉన్నారు. కారు చౌకగా ఆ రోజుల్లో గజానికి 1200 నుంచి 1300 రూపాయల లోపు వాళ్ళు పాడుకోవడం కూడా జరిగింది. అక్కడ 5000 నుంచి 8000 దాకా ఉందనేది అప్పటి వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు అతని మీద బియ్యం కుంభకోణం అనేది ఒకటి వెలుగు చూపింది. ఒప్పుకున్నాడు అతను, మీరు నేను అనేది కాదు, అది ఒప్పుకున్నాడు, డబ్బులు కట్టాడు. మరి ప్రభుత్వానికి డబ్బులు కట్టాడు అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే కదా, అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు కదా. న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది. ఇక భూముల కుంభకోణం, దొంగ పట్టాల కుంభకోణం కూడా ఒకటి అతని మీద అభియోగం ఉంది. ఈరోజు దాని మీద కూడా విచారణ మొదలవుతుంది. కాలితే ఆలస్యం అవుతుంది అనేది వాస్తవం. ఇప్పుడు కొత్తగా ఇది బయటకు వచ్చింది. అంటే 2007లో మొదలై 2009లో దాన్ని వేలం ద్వారా స్వాధీనం చేసుకుంటే వాళ్ళ అనుచరుల ద్వారా 1000 గజాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ మామగారి పేరు మీద 250 గజాలు ఇతను కొనుక్కున్నాడు. సరే, కొనుక్కున్న తర్వాత ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నా కూడా దాన్ని అయితే మనం తప్పట్టాల్సిన పని లేదు. తర్వాత మళ్ళీ మిగిలిన 500 గజాలు కూడా వాళ్ళిద్దరి పేరు మీదే మళ్ళీ కొనుక్కోవడం కూడా జరిగింది. అంటే 1000 గజాలు సంపూర్ణంగా తీసుకున్నాడు. 5 ఎకరాల్లో 1000 గజాలు అంటే మిగిలిన చాలా ఉండాలి. ఇంకా 25,000 గజాలు అంటే 24,000 చిల్లర అన్నమాట. మరి ఇంకా మిగిలిన ఎట్లా ఉండే ఏంటనేది విచారణలో బయటికి రావాలి. వాళ్ళ అనుచరుల పేరు మీద పెట్టాడా, అదే బెనామీలు కొనసాగుతున్నారా, మరి ఈయన ఎందుకు కొన్నాడు ఏంటనేది విచారణలో బయటికి రావాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు పేర్ని నాని ప్రతి విషయాల గురించి నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు మౌత్ పీస్ ఎవరన్నా ఉన్నారు అంటే ముందు వరుసలో ఉంటాడు, అందుట్లో అనుమానం ఏం లేదు. పేర్ని నాని కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, ఈ మధ్య అడపా విడుదల రజనీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, కొంతమంది కాస్త భుజాన్ని వేసుకొని ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళల్లో తప్పైనా ఒప్పైనా ఎట్లాంటి తడబాటు లేకుండా ఎదురుదాడి చేసుకుంటూ మాట్లాడగలటువంటి సమర్థుడు పేర్ని నాని, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఈ అభియోగాలకి ఏం సమాధానం చెప్తాడనే దానికి విచారణలో అయితే తప్ప, ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు కొనటం అయితే తప్పు కాదు, ఎవరైనా కొనుక్కుంటారు. అది ఆ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఆ విధంగా చేశారనేది విచారణలో దాన్ని బయటికి తీర్చాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వానికి అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది ఒక్క అంశమే కాదు, ఇందాక నేను చెప్పినట్టు దొంగ పట్టాలు ఇచ్చారనేది, ఎన్నికల ముందు ఓట్ల కోసం దొంగ పట్టాలు పంచారనేది ఒక అభియోగం కూడా ఉంది. అట్లాగే మీరు చూసుకుంటే గన్నవరంలో చెరువులు అన్యాక్రాంతమైనవి అని చెప్పని ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ విచారణ జరిపించండి అని యార్లగడ్డ వెంకటరావు గారు ప్రస్తుత శాసనసభ్యులు ఆయన కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.
అంటే 5 సంవత్సరాలే కాకుండా 2004 నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు జరిగినటువంటి అన్యాయక్రాంతమైనవి కావచ్చు, దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నటువంటి నాయకులు స్వాధీనం చేసుకున్నవి కావచ్చు, అధికారులు బెదిరించి తీసుకున్న విషయాలు కావచ్చు, ప్రజలకి విడమర్చి చెప్పి అట్లాంటి ఏదన్నా ఉంటే వెలుగు చూపించేసి ఈరోజు ప్రభుత్వ పరంగా కొన్ని వేల లక్షల ఎకరాలు భూమి ఆ రోజు కొన్ని సంస్థలకి దారాదత్తం చేశాడు రాజశేఖర రెడ్డి. అలాంటివి కూడా ఈరోజు వెలుగు చూపి ఆ రోజు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఉదాహరణకి వాళ్ళ సొంతానికి తీసుకుందాం, సరస్వతి భూములు తీసుకుందాం. ఈరోజు వరకు అక్కడ పనులేం జరగలేదు కదా, మరి ఏ రోజు వాళ్ళు తీసుకున్నారు? ఈరోజు దానికి సంబంధించి తల్లి కొడుకు చెల్లి ఇద్దరు న్యాయస్థానాలకు వెళ్ళారు ఈరోజు, తల్లి కొడుకు ఇద్దరు కూడా. అంటే ఇలాంటి ఇంకెన్ని ఉన్నాయో వీటన్నిటిని కూడా వెలుగు చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు మామూలుగానే మొన్న బియ్యానికి సంబంధించి అతను కొన్ని రోజులు తెరమరుగైపోయాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ అదుపులో తీసుకుంటారు అని చెప్పని న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది. 2 పర్యాయాలు జరిగింది ఇప్పుడు అక్కడికి. మరి దీని మీద అయినా సరే ప్రభుత్వం పకడ్బందీగా అంటే అక్కడ వాస్తవాలు ఏమున్నాయి అనేది విచారించేసి, ఇప్పుడు కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం మనం, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో దేవాదాయ భూములు కావచ్చు, లేకపోతే చెరువు భూములు కావచ్చు, అలాగే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004 నుంచి 2009 ఆయన చనిపోయేంత వరకు చుక్కల భూములుగా కొన్నింటిని పెట్టడం కూడా జరిగింది. తర్వాత భూములు వాళ్ళవి కాదని చెప్పని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా మనం చూసుకుంటూ ఉంటే చాలా గ్రామాల్లో వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళు అలాంటి వాళ్ళ ఆ భూములను గుర్తించేసి వాటిని చుక్కల భూములు గాను, లేకపోతే అసైన్ భూములు గాను, దేవాదాయాలకు సంబంధించిన భూములు గాను వాళ్ళేమో నొక్కేశారు. వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు ఈ నేను చెప్పిన భూములన్నింటినీ చాలా వరకు నొక్కేశారు. కానీ ఎవరి దగ్గరన్నా ఉంటే వేలానికి వచ్చి పాడుకుంటానో లేకపోతే కొనుక్కున్నాయో వీటికి సంబంధించిన ఏదన్నా ఉండా కూడా వాళ్ళు కావాలని రెవెన్యూ దాంట్లో వాళ్ళ మనుషులు అధికంగా ఉన్నారు కాబట్టి అప్పుడు స్థానిక నాయకులు ఒత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు పనిచేసిన దాంట్లో భాగంగా ఈరోజు కూడా రైతులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ఆ భూములకి ఈరోజు ఎక్కడ ఉందనుకోండి 90 సెంట్ ఉంది, దాంట్లో పాస్బుక్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళ బొమ్మ వేసుకొని ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని. అది తీసుకెళ్తే బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు. రిజిస్టర్ చేయించుకోవాలి అంటే మీకు తక్కువ ఉంది, మీ దగ్గర ఎక్కువ ఉంది, మేము ఎలా చేస్తామన్నారు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 15 నెలల 4 రోజులు అవుతుంది, కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి. మరి ఈరోజు వరకు చూసుకుంటా ఉంటే వాటికి సంబంధించినంత వరకు వెల్లువలా ఈరోజు ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. ఇది పరిగణనలో తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో బాధితులు ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు బాధితులు, మీరు గమనించుకోవాలి. మరి దీని ప్రభావం నిస్సందేహంగా కూడా అది ప్రభుత్వం మీద పడుతుంది దీన్ని కనుక పరిష్కారం చేయకపోతే. ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేయాలి అంటే ఆ విషయాలన్నీ వెలుగు చూపించాలి. ఇందుట్లో ఏ నాయకులు ఎవరి ప్రమేయంతో, ఏ అధికారులు, రెవెన్యూ అధికారులు మరి అంటే ప్రతి గ్రామంలో ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఆ తేనెతుట్టుని కదిలించడానికి ప్రభుత్వం భయపడుతుందా, లేకపోతే సమయం ఉందిలేని చెప్పని ఆలస్యం చేస్తున్నారా? ఆలస్యం అమృతం విషం అన్నారు. ఇది కూడా ప్రభుత్వం గమనించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.